సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ ప్రతి ఒక్కరూ సుఖ సంతోషాలతో ఉండాలని, బ్యాంకుని అభివృద్ధికి సహకరించాలని చెప్పి కస్టమర్ల బాగోగులు చూసే బాధ్యత బ్యాంకుది కాబట్టి అందరూ రైతాంగానికి కూడా వెంటనే అందుబాటులోకి వచ్చి వాళ్ళకి రుణాలు ఇప్పుడు సీఈఓ గారు చెప్పినది చాలా సంతోషదాయకం. బ్యాంకు మంచి పేరున్న బ్యాంకులను డిస్ట్రాయ్ చేయడానికి ప్రయత్నం చేయడం కరెక్ట్ కాదేమో. ఏదైనా ఉంటే మీరే కూర్చొని పరిష్కారం చేసుకోవచ్చు, లేకపోతే ఇవ్వట్ చేయొచ్చు. కానీ లేకుంటే ప్రతిదీ బ్యాంకులో ఉండే చిన్న విషయం పెద్ద విషయం ఏదైనా తప్పులు ఉంటే పర్లేదు, ఆల్టర్నేటివ్గా నష్టపోయి బ్యాంకుకి ఇచ్చేటప్పుడు సేవరికి అనేది కూడా ఆలోచించాలి. మంచి బ్యాంకులు ఇది, మంచి బ్యాంకులు చెడగొట్టాలని ఎవరైనా కుట్రదారులు ఉంటే కూడా ఈ రోజు నుంచైనా కానీ స్టాప్ చేసుకుంటే భవిష్యత్తులో బాగుంటుందని చెప్పి సంక్రాంతి సందర్భంగా ఈరోజు ఈ సురక్షా పథకం కూడా 555 రోజులకు గాను 60 ఏళ్ళ లోపు వరకు 8%, తర్వాత సీనియర్ సిటిజన్లకు 8.5% సురక్ష డిపాజిట్ పథకాన్ని ప్రవేశపెట్టడం ఎంతో గర్వకారణం. కాబట్టి మీరంతా బ్యాంక్ అభివృద్ధికి కృషి చేస్తారని ఆశిస్తున్నాను.